హల్లెలూయా. అంశం నక్షత్రము యాకోబులో ఉదయించింది. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తున్నట్టు చెప్పినట్టాడు, యాకోబులో ఉదయించినట్టుగా మనము చూస్తున్నాం. నక్షత్రము నాకు గుర్తు ఏంటంటే యేసు ప్రభువునకు గుర్తు. ఆ నక్షత్రం ఎవరు? జ్ఞానులు ఆ నక్షత్రం చూసి అత్యానందభర్తులై ఆ ఇంటిలోనికి వచ్చి సాంబ్రేణి బొంగారము బోళము నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ యాకోబు అనగా పేరేటి మోసగాడు అని అర్థం. ఏం మోసం చేశాడంటే తన యొక్క అన్నని మోసం చేశాడు. జ్యేష్ఠత్వాన్ని మోసంగా ఉన్నాడు, అబద్ధం ఆడాడు. తర్వాత అబద్ధంగా జీవించాడు. తర్వాత తన యొక్క మామని మోసగించాడు యాకోబు. ఇన్ని మోసాలు చేసిన అతనికి చివరికి దేవుడు దర్శనమిచ్చి అతడు పూర్తిగా మారిపోయాడు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను, ఇక నా పేరు యాకోబు అనతో, నువ్వు నన్ను దీవించితేనే కానీ వదలను అని కాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారులు పొనిగిలాడాడు. ఆ మామగారి దగ్గర చూస్తున్నప్పుడు దారిలో తెల్లవారులు పెనుగులాడినప్పుడు ఆ పెనుగులాడినప్పుడు తొడగూటు మీద కొట్టినప్పటికీ కూడా అతడు నీవు నన్ను దీవించితేనే గాను నిన్ను నేను విడివను అని అన్నాడు. కనుక దేవుడు దీవించినట్టుగా చూస్తున్నాను. కనుక ఈ లోకంలో యాకోబు ఒకప్పుడు మోసగాడే అయినప్పటికీ తన బ్రతుకు మార్చుకున్నాడు, తన నడక మార్చుకున్నాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు, తన తలంపులు మార్చుకొని దేవుని వైపు తిరిగాడు. యాకోబు ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, మోసగాడు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని పిల్లలుగా పిలవబడుతున్నాము. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలుగా పిలవబడుతున్నాము. యోహాను 1:9 ప్రతి మనిషి వెలిగించబడాలని ఆ యొక్క వాక్యం ద్వారా వెలిగించబడినట్టుగా చూస్తున్నాము. కనుక యాకోబును మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మార్స్తాడు. యాకోబు తన యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, తన నడవడికని, తన ప్రవర్తన, తన ఆలోచన, తలంపులను మార్చిన దేవుడు నీ తలంపులు కూడా మార్చగల సమర్థుడైన. నీవు నేడే ఆయన వద్దకి రా, ఆ ప్రభువుని వేడుకు. నీ ఇంతకాలం నువ్వు ఒక మోసకరమైన జీవితంలో జీవిస్తున్నామేమో, పాపకరమైన జీవితంలో జీవిస్తున్నామేమో, అబద్ధకరమైన జీవితంలో జీవిస్తున్నాము. అటువంటి వాటిని విడిచిపెట్టి నేడే ప్రభు వద్దకి రా. యాకోబు ఎలాగైతే మోసం చేసి అలాగా తన యొక్క మోసం ద్వారా ఎట్లాగైతే పట్టుబడ్డాడో మనము కూడా ఏదో ఒక రోజున మనల్ని పట్టుకుంటాయి దేవుని స్తోత్రం. కనుక అట్టి వారిగా ఉండకుండా యాకోబులాగా పరివర్తన చెంది మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. యాకోబు నక్షత్రము ఉదయించింది. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె